హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ 3 మంత్స్ అవుతుంది నేను వీడియో పెట్టాక. బట్ ఈరోజు నుంచి వెళ్ళి మన కంటెంట్ మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మీరు షార్ట్స్లో చూసే ఉంటారు, నేను ఐసీఎన్కి కంపీట్ చేద్దాం అనుకుంటున్నా. ఐసీఎన్ అంటే ఇది ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఐ కంపీట్ న్యాచురల్. సో నేను ఇయర్స్ చేస్తున్న నా వర్కౌట్ని, నా హార్డ్ వర్క్ని ఒక్కసారి స్టేజ్ మీద రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో దట్ నేను కూడా చాలా హ్యాపీగా ఉంటాను. నేను నా ఫిజిక్ని నలుగురు చూపించడం, సో ఆ నలుగురు దగ్గర నుంచి వచ్చే అప్రిసియేషన్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. సో నేను ప్రజెంట్ అయితే దాని మీద ఫోకస్ చేస్తున్నా. సో టైం అస్సలు నాకు దొరకట్లేదు, అందుకని లాంగ్ వీడియోస్ చేయలేకపోతున్నాను. నేను ప్రజెంట్గా క్లాసెస్ అటెండ్ అవుతాను. సో ఆ క్లాసెస్ మళ్ళీ ఐసీఎన్కి దీనికి రెండింటిని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది నాకు. సో ప్రజెంట్ ఇప్పుడైతే నాకు కొంచెం స్టేబుల్గా ఉంది, బాడీ కూడా మంచి కండిషన్కి వచ్చింది ఇప్పుడు. సో డైలీ షార్ట్స్లో కూడా నేను పెడుతున్నాను నా కండిషన్ ఎలా ఉంది, నేను ప్రాసెస్ ఎట్లా చేస్తున్నా ఇదంతా. మీరు ఒకసారి డైలీ దాన్ని కూడా ఒకసారి కంటెంట్ ఫాలో అవ్వండి. సో ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి పుష్. నేను నా పుష్ వర్కౌట్ని నా బాడీ ఎంత డెవలప్ అయిందో క్లియర్గా చూపిస్తాను. అండ్ ఈరోజు నేను చేసే వర్కౌట్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. సో నా వర్కౌట్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. నేను చాలా చేంజ్ చేసుకున్నాను నా వర్కౌట్లో. సో మనం టైం టు టైం మనకి ఏమవుతుందంటే చేస్తున్న కొద్ది మనకు నాలెడ్జ్ వస్తుంది. చాలామందికి ఇంకా తెలియదు, పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ రెండు ఒకటే అనుకుంటారు. అది వేరే స్పోర్ట్, ఇది వేరే స్పోర్ట్. బాడీ బిల్డింగ్ మీరు బాడీ కరెక్ట్ గెయిన్ చేయాలి, మీరు బాడీ ట్రాన్స్ఫార్మ్ కావాలంటే పవర్ లిఫ్టింగ్ జోలిపోదు. బట్ చాలామంది ఏం చేస్తారంటే పవర్ లిఫ్టింగ్ని బాడీ బిల్డింగ్తో మిక్స్ చేస్తారు. సో పవర్ లిఫ్టింగ్లో మనం మెయిన్గా రెప్స్ని అండ్ స్ట్రెంగ్త్ని ఫోకస్ చేస్తాం. బట్ బాడీ బిల్డింగ్లో అలా కాదు, మనం హైపర్ట్రోఫీని హిట్ చేసి బాడీని ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటాం. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండింటిని మిక్స్ చేస్తారు, దానివల్ల చాలా ఇంజురీస్ దారితీస్తుంది. సో కరెక్ట్ గైడెన్స్ తోటి కరెక్ట్ చేయాలి మనం. అందుకని మనం చేస్తున్న కొద్దీ మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. సో కరెక్ట్గా ఒక కరెక్ట్ ఇంట్రెస్ట్ని చూస్ చేసుకొని కంటెంట్ ఫాలో అవ్వాలి. అండ్ నేను స్టార్ట్ చేసిన జిమ్ ఇంటూ క్యాలిస్థెనిక్స్ మంచి రెస్పాన్స్ వచ్చింది. బట్ నా షెడ్యూల్ వల్ల నేను అది చేయలేకపోయినా. నా కాంపిటీషన్ వితిన్ 40 డేస్లో అయిపోతుంది. ఈ 40 డేస్ తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యడానికి స్టార్ట్ చేస్తాను. చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు, చాలా క్వశ్చన్స్ అడిగారు. సో అవన్నీ నేను పక్క తర్వాత క్లారిటీ ఇస్తాను. నేను జిమ్ ఇంటూ క్యాలిస్థెనిక్స్ పక్క కంటిన్యూ చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వర్కౌట్. ఈరోజు మనం చేసేది పుష్ వర్కౌట్. సో నా వర్కౌట్ ప్యాటర్న్ చాలా డిఫరెంట్గా ఉంది ఇప్పుడు. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి 3 సెట్స్ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ అన్ని వేరియేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో కమింగ్ వీడియోస్లో నా ప్లాన్ మొత్తాన్ని నేను మీకు కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు వచ్చేసి మనం పుష్ వర్కౌట్. దీంట్లో మనం చెస్ట్, షోల్డర్ అండ్ ట్రైసెప్స్ చేస్తాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మన ఫస్ట్ వేరియస్ వచ్చేసి ఇంగ్లాండ్ డంబుల్ ప్రెస్. సో ఇప్పుడు మనం డైరెక్ట్ వర్కింగ్ సెట్ కాదు, ఇది వార్మప్ సెట్. సో నేను 15 తోటి 5 రిపిటేషన్స్ మ్యాక్సిమం, అంతకంటే ఇప్పుడు ఏం లేదు. లెట్స్ డూ ఇట్. ఫామ్ కరెక్ట్ చెక్ చేసుకోండి. 1 2. నేను చెప్పే బెస్ట్ టిప్ ఏంటంటే ప్రతి రెప్ స్లోగా హిట్ చేయండి, లైక్ వైల్ గోయింగ్ డౌన్ అండ్ వైల్ పుషింగ్. 4 5. సో ఇది మన వార్మప్ సెట్. నెక్స్ట్ వచ్చేసి వర్కింగ్ సెట్. సో వర్కింగ్ సెట్ కూడా వార్మప్ సెట్ ఉంది. సో వర్కింగ్ సెట్ ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఎట్లా హిట్ చేస్తారు, మినిమం వెయిట్స్ తోటి మ్యాక్స్ చేస్తారు కదా. సో వర్కింగ్ సెట్ ఎట్లా కాదు, మేము మ్యాక్స్ వెయిట్ తోటి మ్యాక్సే ఉండాలి. సో వర్కింగ్ సెట్ చేద్దాం. సో నా వర్కింగ్ సెట్ వెయిట్ వచ్చేసి 35 kgs. సో మనం ఎంత మ్యాక్స్ చేస్తారో అదే మీ వర్కింగ్ సెట్, ఫస్ట్ సెట్ అది. నేను ఇంకా ఎక్కువ కూడా హిట్ చేయగలుగుతా, బట్ నాకు కాప్స్లో ఉన్నాయి ఇప్పుడు నా డైట్ ప్రకారం. సో బెటర్ నేను ఐ ఫోకస్ ఆన్ రెపిటేషన్స్ రాదర్ దాన్ వెయిట్. ఈ వర్కింగ్ సెట్కి ఇట్లా వార్మప్ సెట్ చేయండి. జస్ట్ 2 రెపిటేషన్స్ చేయండి స్టార్టింగ్లో. స్లో అండ్ కంట్రోల్. 1 and 2. సో ఈ వర్కింగ్ సెట్కి మనం మ్యాక్స్ రెప్స్ వచ్చే టార్గెట్ 7 to 10 రెపిటేషన్స్ రావాలి. మినిమం 7, మ్యాక్స్ 10. నా గెస్ ప్రకారం నాకు ఇప్పుడు క్లీన్గా 6 వస్తాయి అనుకుంటాను అంతే. సో లెట్స్ డూ ఇట్. Four, 5,
8. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే వెయిట్ లేపడం ఇంపార్టెంట్ కాదు, వెయిట్ లేపుతూ రెప్స్ రావడం కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నాకు ఫస్ట్ సెట్ 10 reps వచ్చినాయి, 8 reps వచ్చినాయి. ఫస్ట్ సెట్ 7 to 8 10 reps చాలు. సెకండ్ సెట్ 10 to 15 రావాలి. ఆ 10 to 15 ఎట్లా అంటే సేమ్ వెయిట్తో స్టార్ట్ చేయాలి, బట్ డ్రాప్ సెట్. ఇప్పుడు 35తో చేస్తాను కదా నేను, 35 తోటి మళ్ళీ చేస్తాను. ఈసారి 7 reps వస్తాయి అనుకుందాం. నెక్స్ట్ 8 reps 25 తోటి డ్రాప్ సెట్ చేస్తాను. సో మనం మ్యాక్సిమంలో చేసే వర్కింగ్ సెట్ 2 sets. ప్రతి వేరియేషన్కి సేమ్ ఇలానే వార్మప్ సెట్, తర్వాత వర్కింగ్ సెట్, వార్మప్ సెట్, వర్కింగ్ సెట్ అండ్ డ్రాప్ సెట్. ఇది నా ప్యాటర్న్. సో నేను ఫస్ట్ వేరియేషన్ ఒక్కటి చూపిస్తాను, మిగతాయి కూడా ఆల్మోస్ట్ అంతే చేస్తాను. అండ్ బిట్వీన్ ఏంటంటే అన్నిటికీ డ్రాప్ సెట్ ఉండదు, ఇంకోటి సింగిల్ సెట్ కూడా ఉంటాయి కొన్ని, అవి ఫర్దర్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కాన్సెప్ట్ మనది. ఈ డంబుల్స్తో వేయడం కన్నా పొజిషన్కి రావడమే చాలా కష్టం. సో ఇప్పుడు మనది డ్రాప్ సెట్ అండ్ ఫైనల్ సెట్ ఇది. సో సేమ్ 35తో మ్యాక్స్ ఎన్ని వస్తాను చేసి దాని తర్వాత డ్రాప్ సెట్ 25తో వెళ్తాం. లెట్స్ డూ ఇట్. One, 2, 3, 4, 5, 6, 7. ఇమీడియట్గా 25కి వచ్చేసి సేమ్. ఒకటి గుర్తుపెట్టుకోండి, స్లో అండ్ కంట్రోల్. 8, 9, 10. 2. అంతేగా. సో 12 to 15 reps, డ్రాప్ సెట్ అండ్ ఫైనల్ సెట్, దట్స్ ఇట్. సో మన సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఫ్లాట్ స్మిత్ మషిన్ ప్రెస్. సో ఇలాగ నేను చెప్పినట్టే అన్ని ప్రతి ఒక్కటి నేను 3 sets చేయలేను. సో ప్రతి ఒక్క దాంట్లో ఫస్ట్ వర్కింగ్ సెట్ చేస్తాను. సో నాది వార్మప్ సెట్ అయిపోయింది, వర్కింగ్ సెట్లో వార్మప్ సెట్ కూడా అయిపోయింది. సో ఇది ఫస్ట్ వర్కింగ్ సెట్. సో మన టార్గెట్ వచ్చేసి మ్యాక్స్ 7 to 10 reps.
సో దట్స్ ఇట్ గైస్, ఇదే మన పుష్ వర్కౌట్. సో కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీరు చేయాల్సింది ఒక్కటే, టైం తీసుకోండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇది ర్యాపిడ్ ప్రాసెస్ కాదు. చాలా మందిని చూస్తుంటాను నేను, నాకు ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, 3 months నేను ట్రాన్స్ఫార్మ్ అని వస్తారు. బట్ అంత వర్కౌట్ కాదు. మీరు ఒక న్యాచురల్ వేలో పోతే మాత్రం స్లో ప్రాసెస్ ఇది. సో టైం తీసుకోండి, ఏం కాదు. అండ్ 40 daysలో నా నేషనల్ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ ఉంది, దట్ ఈస్ ICN. సో మీరు నన్ను సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. సో దయచేసి వీడియో షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ టుడే. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్.